నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శంభాజీ మహారాజ్ ఆయన పేరు కొద్ది కాలం క్రితం వరకు చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసేది. ఎందుకంటే అన్నోన్ హీరో అనే చెప్పుకోవచ్చు మనం. ఆయన పేరు ప్రస్తుతం బయట మారిమోగిపోతుంది ఒక సినిమా వల్ల. అది చావా అనే సినిమా. ఇప్పుడు సినిమా గురించి పక్కన పెడితే మనం శంభాజీ మహారాజ్ గారు ఎవరు, ఆయన స్టోరీ ఏంది అనేది డీప్గా సినిమాలో ఉండేది కాకుండా డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ సినిమాల పరంగా కూడా బాలీవుడ్లో ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఇటువంటి సినిమా రావడం చాలా సంతోషకరం. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, శంభాజీ మహారాజ్ గారు కొద్ది కాలం క్రితం వరకు నాకు తెలిసినంత వరకు అతి తక్కువ మందికి తెలిసిన పేరు. ప్రజెంట్ చావా సినిమా వచ్చినాక ఆయన ఎవరో చాలామందికి తెలుస్తుంది. సో ఆయన గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అసలు శంభాజీ మహారాజు ఎవరు, ఏం చేశాడు, ఆయన చరిత్ర ఏంది? దురదృష్టవశాత్తు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన పాఠ్యపుస్తకాల్లో జనరల్గా మనం జాతీయవాదులు అందరూ చేసే ఆరోపణ ఇది చేసి కూడా చాలా ఏమంటారు రెగ్యులర్ రొటీన్ అయిపోయింది. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లు మారాలి. టెక్స్ట్ బుక్లు మారకపోవడం వల్ల ఏమవుతుందంటే మోదీ వచ్చిన తర్వాత కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చిండ్రు. దానివల్ల కొన్ని పుస్తకాలు మారినాయి, కానీ మొత్తం కింది దాకా మారలే. మన స్టేట్ సిలబస్లో ఉండే దాంట్లో అదే పాత ముచ్చటే చెప్తారు. బాబర్ కొడుకు హుమాయూన్ కొడుకు జహంగీర్ కొడుకు అక్బర్ అట్లా చెప్తూ వస్తారు. ఔరంగజేబ్ దాకా వస్తారు. ఆ తర్వాత ఇంకో 3-4 ఉంటారు. వీళ్ళందరూ మొఘల్ రాజులు అని చెప్తాను అనమాట. మరి వీళ్ళ లిస్ట్ ఏమింత పెద్దది ఉంది కదా. మరి శ్రీకృష్ణదేవరాయలకు వెనుక 4 కానీ ముందర 4 కానీ ఎవరు ఎప్పుడన్నా మనకు చెప్పిందా? చెప్పలేదు. అసలు ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి కదా. దాదాపు 400 సంవత్సరాలు అవుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికీ గల్లీలో ఆయనని ఒక అవతారంగా దైవాంశ సంభూతుడిగా చూస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్లల్లో శివాజీ మహారాజ్ విగ్రహాలు మనం చూస్తుంటాం. పైగా ఛత్రపతి శివాజీకి తెలుగు రాష్ట్రాలతో బాగా సంబంధం కూడా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి భాగ్యనగరంలో ఒక నెల రోజుల పాటు బస చేశారు. ఇక్కడ అప్పుడున్న నిజాం కంటే ముందున్న తానిషా కాలపు రాజులతో, ఆ కుతుబ్ షాహీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది అని చెప్తారు. లాల్ దర్వాజా గుడిలో పూజలు కూడా చేపించిండ్రు, అక్కన్న మాదన్న టెంపుల్లో. ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ ధ్యానం చేసిండ్రు అని ఇప్పుడు ధ్యాన మందిరం కూడా అక్కడ కట్టడం జరిగింది. అక్కడ ఛత్రపతి శివాజీకి అమ్మవారు సాక్షాత్కరించి ఛత్రపతి శివాజీ నిజానికి చాలా భక్తి కలిగిన మనస్సు, భక్తితో ఉండేవాడు అనమాట. అందుకని ఆయన చాలాసార్లు ప్రపంచం వదిలేద్దాము, సన్యాసంలోకి వెళ్ళిపోదాము, లేదంటే ఆయనకు రాజ్యం మీద, సింహాసనం మీద పెద్దగా ఆశ ఉన్నవాడు కాదు. కానీ అతన్ని దైవ ప్రేరణ, అమ్మవారు ప్రేరేపించి నువ్వు ధర్మం కోసం నిలబడాలని చెప్పింది అని చెప్తారు. అట్లనే ఖడ్గం ఇచ్చింది అని కూడా చెప్తారు. చంద్రహాస ఖడ్గం ఇచ్చింది అని కూడా చెప్తారు. అయితే ఈ విధంగా ఛత్రపతి శివాజీ గురించి మనకు తెలియడమే చాలా కష్టంగా తెలుస్తుంది. మనకి ఛత్రపతి శివాజీ గురించి కూడా ఎక్కడ తెలిసింది? మనం బయట తెలుసుకుంటే తెలిసింది, యూట్యూబ్లోనో పుస్తకాల్లోనో తెలుసు. ఇంకోటి అన్న, ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే చాలా మంది ఒక లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్కు ఆయన లింకు పెట్టి ఆయన మరాఠా వీరుడు, మరాఠా రాజ్యం కోసమే పోరాడాడు అనే కొన్ని పనికి మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారికి కూడా సమాధానం ఇస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన ఆయన్ని తీసుకొచ్చి ఒక రిలీజియన్, అదే నేను ఎందుకు ఇట్లా జరిగింది అంటే అట్లా జరగడము నార్మల్గా జరిగిపోలేదు. ఒక వ్యూహం ప్రకారము ఛత్రపతి శివాజీని మహారాష్ట్రకే పరిమితం చేసే కుట్ర మొదటి నుంచి జరుగుతూ వస్తుంది. స్వతంత్ర బ్రిటిషర్లు ఎట్లాగూ గొప్పగా చెప్పరు. అంతకుముందున్న మొఘల్ రాజులు కూడా ఛత్రపతి శివాజీ గురించి గొప్పగా చెప్పారు. కానీ గొప్పగా ఎవరు చెప్పాలి? భారతదేశం ప్రజాస్వామ్యంలోకి వచ్చినాక మేము హిందూ పాలకులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చెప్పాలి. ఢిల్లీని 1947 నుంచి 2014 వరకు పరిపాలించిన వాళ్ళలో అత్యధిక శాతం కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నారు కదా, నెహ్రూ నుంచి మన్మోహన్ సోనియా వరకు. వీళ్ళందరూ కాలంలో ఉన్న పాఠ్యపుస్తకాల్లో చాలా జాగ్రత్తగా ఛత్రపతి శివాజీకి ఒక 4 లైన్ల పారాగ్రాఫో లేదంటే ఒక చిన్న పాఠమో ఛత్రపతి శివాజీ పాలన ఎలా ఉండేది అని ఒక ప్రశ్న ఇస్తాడు. దానికో మనం 10 లైన్ల ఆన్సర్ రాస్తాం, 8 మార్కులు ఇస్తారా, అయిపోయింది. అక్కడతో పూజ అష్టప్రధానులు ఉంటారని చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పుడు చదువుకునే సమయానికి
50 ఏళ్ళ పైన అయితేండి అది స్వాతంత్రం వచ్చి. అప్పుడు కూడా ఈ అక్బరు, బాబరు, ఈ ఔరంగజేబు వీళ్ళ ఉన్నంత చరిత్ర అసలు ఛత్రపతి శివాజీ అనే పేరు కూడా లేదు. నేను అదే అంటున్నా, కింద తమిళనాడులో చోళులు, అట్లనే పాండ్యులు, రాష్ట్రకూటులు, మన దగ్గర శాతవాహనుడు, శ్రీకృష్ణదేవరాయలు, అస్సాంలో అహోమ్స్, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజవంశం. రాజస్థాన్లో రాజ్పుత్స్ ఉన్నారు. వీళ్ళు ఎవ్వరి గురించి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కానీ, లేకపోతే రాజ్పుత్ రాజులు చాలామంది వీరులు, మహారాణా ప్రతాప్ గురించి కానీ మనకు పెద్ద పెద్ద పాఠాలు ఎక్కడ కనిపించవు. 4 లైన్లు 3 లైన్లు అంతే. ఇంకా శాతకర్ణి అదే తెలుగు రాష్ట్రాలకు తెలుగు భూమి నేల మీద నుంచి పరిపాలించిన వాళ్ళలో శాతకర్ణి ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు కూడా దక్షిణాదిలో పెద్ద సామ్రాజ్యాలు పరిపాలించారు. ఏమీ ఉండవు. చరిత్ర, భారతదేశ చరిత్ర అంటే మొఘల్ చరిత్ర. ఇటువంటి విధంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. అయితే రామ్ గుహా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, కాంగ్రెస్ ఆస్థాన చరిత్రకారులు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఛత్రపతి శివాజీ ఒక రీజనల్ కింగ్, ఒక మరాఠా రాజ్య ప్రాంతానికి చెందిన ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు చిన్న రాజు అన్నట్టుగా రాస్తుంటారు. కానీ నిజంగా చరిత్రలో ఏం జరిగింది తెలుసా? మనకు ఒక అపోహ ఉంది మన పాఠ్యపుస్తకాలు చదివి బ్రిటిషర్లు భారతదేశంలోకి వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి కోసము, అంటే ఎవరి చేతుల్లోంచి బ్రిటిషర్ల చేతిలోకి పోయింది భారతదేశము? మామూలుగా మనం ఆన్సర్ ఏమిస్తాము? మొఘల్ రాజుల చేతిలో ఢిల్లీ ఉండేది. ఆ ఢిల్లీని బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడంతో మొత్తం సామ్రాజ్యం అంతా, మన భారతదేశం అంతా మొత్తం బ్రిటిషర్ల చేతికి పోయింది అనుకుంటాం కదా. బ్రిటిషర్ల చేతికి ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో ఉన్నది మొఘల్ ఔరంగజేబ్ వారసుడే. కానీ అతను ఎవరి కంట్రోల్లో ఉండేవాడు తెలుసా? ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఢిల్లీలో ఔరంగజేబ్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరితో ఒకరు కొట్టుకొని చాలా గొడవలు జరిగి సింహాసనం కోసం పోటీలు జరిగినాయి. మొత్తానికి లాస్ట్కి బహదూర్ షా అనే వాడు వచ్చి కూర్చున్నాడు సింహాసనం మీద. చాలా వీక్ క్యాండిడేట్, ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ ఔరంగజేబ్ కాలంలోనే బాగా యుద్ధాలు చేసి ఖజానా మొత్తం బొక్కసంలో ఏం లేకుండా పోయినాయి డబ్బులు. కాబట్టి మొఘల్ సామ్రాజ్యం దివాలా తీసే పరిస్థితిలో ఔరంగజేబ్ వారసులు వచ్చి వాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చులు పెట్టి సుఖాలకి డబ్బులన్నీ దారబోసేసరికి ఢిల్లీ సింహాసనం పూర్తిగా వీక్ అయిపోయింది. అప్పుడు మరాఠాలు, ఎవరు ఛత్రపతి శివాజీ, సంభాజీ తర్వాత వచ్చిన వారసులు ఎవరైతే ఉన్నారో, పీష్వాలు కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేసి ఢిల్లీ సింహాసనాన్ని తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. లిటరల్గా అంటే వీళ్ళు వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు, కానీ ఢిల్లీలో ఉన్న మొఘల్ చివరి నవాబులు ఏవైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలన్నా సరే మొఘల్ రాజుల కనుసైగలకు లోబడే చేసేవాడు. అప్పుడు బ్రిటిషర్లు వచ్చి ఇండియాను ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు ఢిల్లీతో సహా రామేశ్వరం నుంచి కింద దక్షిణాదిలో రామేశ్వరం నుంచి మొదలు పెడితే పైన గుజరాత్, ఈరోజు మనం మోడర్న్ డే పాకిస్తాన్ అంటున్న దగ్గర దాకా, ఈ విధంగా భారతదేశంలో చాలా భాగం, దాదాపు 80% ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక భారతదేశంలో నార్త్ ఈస్ట్ అటువైపు కాకుండా, ఈశాన్య భారతదేశం కాకుండా ప్రధాన భారతదేశం, ఉత్తర దక్షిణ భారతదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో దాదాపు ఒక 80% భూభాగం మరాఠాల చేతిలో ఉండేది. కాబట్టి లిటరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే భారతదేశము బ్రిటిషర్ల చేతికి మరాఠాల నుంచి వెళ్ళింది. మొఘల్స్ అప్పటికే అయిపోయింది వాళ్ళ పని. సో మొఘల్ రాజులని ఎవరు నిర్వీర్యం చేసిండ్రు ఔరంగజేబ్ తర్వాత అంటే మరాఠా యోధులు. వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది అంటే ప్రధానంగా ఇద్దరు. ఒకరు ఖచ్చితంగా ఫిబ్రవరి 19న మనం జరుపుకునే శివాజీ జయంతి చేసుకుంటాం కదా, ఆ ఛత్రపతి శివాజీ, ఆయన గురించి కొంత మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాము, తెలుస్తుంది. కానీ అంతకంటే తక్కువ తెలిసింది ఎవరి గురించి అంటే ఆయన కొడుకు సంభాజీ మహారాజ్. ఈ సంభాజీ మహారాజ్ ఎవరు అని మనం ఒకసారి వికీపీడియా ఓపెన్ చేస్తే ఆయన స్త్రీలోలుడు, ఆయనకు చిన్నప్పటి నుంచి హింసాత్మక ప్రవృత్తి ఉండేది, ఆయనకి ఛత్రపతి శివాజీకి పడేది కాదు, ఇటువంటి అన్ని నెగిటివ్ విషయాలతోనే నింపేసింది వికీపీడియా, నిజాలు మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు చావా అని ఒక సినిమా వచ్చిన వల్ల మళ్ళీ సంభాజీ మహారాజ్ ఎవరు అనే చర్చ జరుగుతుంది కదా. సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే, చాలామంది ఏం చెప్తారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోయి ఉంటే ఈరోజు నీ పేరు కిరణ్ అని కానీ నా పేరు జయసింహ అని కానీ ఉండేది కాదని చెప్తారు, వేరే పేర్లు ఉండేవి మనకి. ఆ స్థితిలో ధర్మాన్ని, దేశాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడిన ఒక మహాయోధుడు. నిజానికి అంటే కాలంలో ఆ టైంలో వచ్చిన నేనేం చెప్తానంటే ఒక డ్యామ్ లాంటి వాడు ఛత్రపతి శివాజీ. వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి,
మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అవి అక్కడ ఆగి ఉండాలి అంటే, దాన్ని నీళ్ళని ఆపాలంటే ఎవరు కావాలి? ఒక డ్యామ్ కావాలి, ఓ నాగార్జున సాగర్ డ్యాము అట్లాంటివి కావాలి. ఆ విధమైన ఛత్రపతి శివాజీ కూడా అటువంటి పాత్ర పోషించింది. ఆయన ఆ రోజు అక్కడ నిలబడిపోయి ఉంటే 400 సంవత్సరాల కింద, ఈ 400 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం హిందూ మెజారిటీ దేశంగా ఉండేది కాదనేది ఎవరైనా ఒప్పుకుంటారు. ఇందులో ఏమంటారు, ఛత్రపతి శివాజీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒకటి చెప్తారు, లేనివాడు ఇంకోటి చెప్తాడు, ఏదైనా చెప్తారు. కానీ ఛత్రపతి శివాజీని మాత్రం ఎవరు కాదనలేరు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయనది సహజ మరణం, ఆయన ఏ యుద్ధంలో చనిపోలేదు. కాబట్టి ఛత్రపతి శివాజీ మరణం తర్వాత అధికారంలోకి అంటే సింహాసనం మీదకి వచ్చింది మరాఠా సామ్రాజ్యాన్ని హైందవి సామ్రాజ్యం అనేవాళ్ళు. ఈ హైందవి సామ్రాజ్యానికి రెండో ఛత్రపతిగా వచ్చింది ఎవరు? శంభాజీ మహారాజ్. ఈ శంభాజీ మహారాజు కూడా ఔరంగజేబ్తో పోరాడేవాడు. ఔరంగజేబ్ పరిపాలన కాలం ఏంటంటే 1658 నుంచి 1707 వరకు 8 వరకు కొనసాగింది. చాలా రోజులు సుదీర్ఘకాలం పరిపాలించాడు. మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అంటే ఎక్కడ ఉంటాడు అనుకుంటాం మనం సాధారణంగా? ఢిల్లీలో ఉంటాడు. ఔరంగజేబ్ చరిత్ర తీసి చూస్తే ఔరంగజేబ్ పుట్టింది గుజరాత్లో. ఇప్పుడు మన ఆధునిక కాలం గుజరాత్ ప్రాంతంలో పుట్టిండు. షాజహాన్ కొడుకితను. తో ఔరంగజేబ్ గుజరాత్లో పుట్టి తర్వాత షాజహాన్ చనిపోయిన తర్వాత తన సొంత అన్నల్ని తమ్ముళ్ళని చాలామందిని చంపి మొత్తానికైతే అధికారంలోకి వచ్చినాక రాజ్య విస్తరణ చేస్తూ అటు ఆఫ్ఘనిస్తాన్ దాకా ఆక్రమించుకొని ఇటు బెంగాల్ దాకా వచ్చి అన్నీ చేశాడు బాగానే. కానీ తర్వాత ఏమైంది, దక్షిణాది మీదకి వచ్చి దక్కన్ పీఠభూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు. అందులో మన ఇది ఇప్పుడు ఆధునిక కాలం మనం చెప్తున్న తెలంగాణ కూడా ఉంది. అప్పటి రాజులు ఔరంగజేబ్కి సామంతులుగానే ఉండేవాడు. అయితే వీళ్ళకు లొంగంది ఏంటంటే మరాఠా సామ్రాజ్యం. ఛత్రపతి శివాజీ కాలంలో ఛత్రపతి శివాజీని ఓడిస్తానని చెప్పి ఢిల్లీ వదిలేసి వచ్చి కూర్చున్నాడు దక్కన్లో ఔరంగజేబ్. అందుకే ఔరంగజేబ్ జీవితం గమనిస్తే అతన్ని లాస్ట్ 30 సంవత్సరాలు చాలా పెద్ద 88 ఏళ్ళు బతికి చచ్చిపోయాడు ఔరంగజేబ్. 88 ఏళ్ల వయసులో ఆయన లాస్ట్ 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు, 26 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలో 2.5-3 దశాబ్దాల కాలము దక్కన్లోనే ఉన్నాడు. అందుకే మన ఔరంగజేబ్ ఎక్కడ చనిపోయాడని చూస్తే ఇక్కడ ఢిల్లీ అని కనిపించదు. షాజహాన్ సమాధి ఢిల్లీలో ఉంది కదా, మరి ఔరంగజేబ్ ఎక్కడుంది? ఔరంగాబాద్లో ఉంది. మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే ఒక జిల్లా ఉంది. ఆ ఔరంగాబాద్ అనే జిల్లాలో అక్కడే చనిపోవడం జరిగిందనమాట. ఇప్పటికీ ఆ ఔరంగజేబ్ సమాధి అక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే మరాఠాలను ఓడిద్దామని వచ్చి కూర్చున్నాడు. కానీ ఛత్రపతి శివాజీ ఉన్నంతకాలం మనవాడి పప్పులు ఉడకలే. ఛత్రపతి శివాజీని కొన్నిసార్లు ఔరంగజేబు పై చేయి అయింది, ఔరంగజేబు మీద ఛత్రపతి శివాజీది పై చేయి అయింది, చాలా జరిగినాయి. అయితే ఛత్రపతి శివాజీ తర్వాత శంభాజీ మహారాజు వచ్చిన తర్వాత శంభాజీ మహారాజు ఔరంగజేబు ఏమంటారు నిర్బంధించి చంపేసినప్పుడు ఆయన వయసు కేవలం 32-33 సంవత్సరాలు మాత్రమే. చిన్నపిల్లవాడు కదా, ఔరంగజేబ్ వయసుతో పోలిస్తే చిన్నపిల్లవాడు. ఛత్రపతి శివాజీ కొడుకు కాబట్టి పెద్దగా అనుభవం లేదనుకొని ఓడిద్దాం అనుకొని వచ్చాడు. కానీ ఈ ఛత్రపతి శంభాజీ మహారాజు కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటించాడు అనమాట. ప్రతిఘటించడమే కాకుండా మరాఠా యోధులందరూ కలిసి ఛత్రపతి శంభాజీ మహారాజు బతుకున్నంత కాలము ఔరంగజేబ్ని ఆక్రమించనివ్వలేదు మరాఠా సామ్రాజ్యాన్ని. ఆ విధంగా దక్షిణాదిలోకి ఔరంగజేబు చొరబడకుండా కాపాడింది ఛత్రపతి శివాజీ, తర్వాత ఛత్రపతి శంభాజీ మహారాజ్ అనమాట. అలా ఇక్కడ ఇంకొకటి నాది అంటే, ఇప్పుడు శంభాజీ మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ ఔరంగజేబు 15 రోజులు చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా అంటే హింసించి చంపారు అనేది మన సినిమాలో కూడా చూపించారు, చావా సినిమాలో. సో ఇది అంటే జరిగిన కథ. వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇంకొద్దిగా ఎక్కువ చూపించారు. ఇంకొకటి ఏంటంటే, మన దేశంలో అంటే అనకూడదు, మాట్లాడకూడదు, ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విషయంలో. హిందువుల కోసం అంత చిత్రహింసలు అనుభవించి చివరి శ్వాస వదిలే వరకు హిందూ దేశం ధర్మం అని చనిపోయిన ఆయన గురించి మొన్నటి వరకు చాలామందికి తెలియదు. కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిందో లేదో చెక్కకు సిలువ వేయబడ్డ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడు అంటే దీని గురించి ఏం మాట్లాడతారు? యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది చరిత్ర బతికిన వాళ్ళను పక్కన అదే అంటున్నా. యేసుక్రీస్తు లేదంటే మహమ్మద్ ప్రవక్త అదంతా మతంలోకి సంబంధించింది, విశ్వాసం. దాన్ని కనీసం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ దేశంలో ఉన్న హిందూ, బౌద్ధము, జైనము, సిక్కు మతాలు కాకుండా విదేశీ మతాలను ఎందుకు ఆచరించాలనేది ఇంకొక చర్చ. కానీ వాళ్ళకు ఆ దేవుడి మీద విశ్వాసము, ఆ మత ప్రవక్త మీదనో నమ్మకం ఉంటే
అది పర్లేదు. కానీ చరిత్రలో నీకోసం 400 సంవత్సరాల కిందట 1000 సంవత్సరాల కిందట వీళ్ళేమి మరీ పురాతనమైన వ్యక్తులు కాదు కదా. ఇప్పుడు ఉన్నాడో లేదో అని డౌట్. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు కదా, రాముడు లేడు కృష్ణుడు లేడు అని మాట్లాడే సన్నాసులు ఉంటారు కదా. సరే, రాముడు కృష్ణుడు అంటే మనకు తెలియదు, ఉన్నాడు అనే దానికి మన దగ్గర ఆధారాలు లేవు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు కదా, ఆయన పరిపాలించిండు, ఆయన శాసనాలు ఉన్నాయి, ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఆయన గురించి రాసిన పుస్తకాలు ఉన్నాయి. సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు అరెస్ట్ నిర్బంధించడము, తర్వాత ఈ గోర్లు పీకేయడము, మొత్తం ఒళ్ళంతా చర్మం ఒలిపించిన తర్వాత దాని మీద ఉప్పు రాయడము. ఇప్పుడు సినిమాలు ఇవన్నీ ఉన్నాయి, చూసి వచ్చిన వాళ్ళు. అందుకే మైక్ పెడతారు కదా, పబ్లిక్ టాక్ అని చెప్పి యూట్యూబర్స్ ఎవరన్నా వెళ్ళి నేను చూసిన ఒక వీడియోలో పెడితే కొంతమంది లేడీస్ ఏడుస్తూ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. కొంతమంది జెంట్స్ వీళ్ళు మైక్ పెట్టినప్పుడు ఆగి చెప్దాం అనుకున్నా సరే చెప్పలేకపోతున్నారు. 10 సెకండ్లు 30 సెకండ్లు ఏడుపు ఆగట్లేదు వాళ్ళకి. అది లోపల కేవలం సినిమా చూసి వచ్చారు. నిజంగా ఏం జరుగుంటుంది సినిమాలో మనం ఎంత చేసినా కూడా ఒరిజినల్గా ఏం జరిగిందో చెప్పలేం కదా. సో అంటే నిజంగా ఒక బాంబు పేలింది, రెండో ప్రపంచ యుద్ధం గురించి మనం సినిమా తీస్తున్నాం. ఈ రెండో ప్రపంచ యుద్ధం గురించి చేసే సినిమాలో నిజంగా న్యూక్లియర్ బాంబు జపాన్ మీద వేస్తే పెద్ద మంట వచ్చింది అని చెప్పి సినిమాలో చూపిస్తారు కదా. నిజంగా ఆ రోజు అక్కడ ఏం జరుగుంటుంది? ఒక్కొక్క సింగిల్ మనిషి జీవితం ఛిద్రం అయిపోతుంది. వాడు పేలి చచ్చిపోతాడు, చనిపోయినవాడు చనిపోతాడు, గాయపడ్డవాడు ఇంకా నరకం అనుభవిస్తాడు. ఈ చనిపోయిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఏం జరిగిందో మనకు సినిమాలో కనిపించే దానిలో 0.1%. అట్లా ఈ చావా అనే సినిమా, అసలు అందరు చావా చావా అంటున్నారు కదా, ఈ చావా అనే పదానికి అర్థం ఏంటి? మరాఠీలో సింహం యొక్క వారసుడు అని అర్థం. లయన్స్ కబ్ అంటారు కదా, లయన్స్ కబ్ అనమాట. అంటే సింహం పిల్ల అని యాక్చువల్గా అర్థం లిటరల్గా. బట్ ఛత్రపతి శివాజీ సింహం అయితే ఆ సింహం యొక్క వారసుడు ఈయన అనేది సంభాజీ మహారాజ్ యొక్క టైటిల్ అనమాట. అందుకు చావా అని పేరు పెట్టిండ్రు దాని పేరు, సినిమా పేరు. సో అటువంటి సింహం లాంటి పోరాట పటిమతోని సంభాజీ మహారాజు మతం మారలేదు. అయితే ఇట్లాంటిదే మనం ఇంకోటి కూడా చర్చించుకోవాలి. ఔరంగజేబే చేసిండు ఆ పాపం కూడా. ఎవరు? సిక్కులకు సంబంధించిన గురుతేజ్ బహదూర్ ఉన్నారు కదా, సిక్కుల గురువుల్లో ఆయన చాలా ప్రధానమైన వ్యక్తి. ఆయన చిన్న చిన్న పిల్లల్ని 12-13 సంవత్సరాల పిల్లలు, ఆయన గురువు యొక్క పిల్లల్ని కూడా, గురుతేజ్ బహదూర్ వాళ్ళ పిల్లల్ని ఇదే ఔరంగజేబు ఊపిరాడనికుండా చుట్టూ ఇటుకలు పెట్టి మూయించేసి జీవసమాధి అంటే బతికుండగా సమాధి చేసేసి చంపడం జరిగింది. మంట మీద కూర్చోబెట్టి వాళ్ళని హింసించడం జరిగింది. ఇక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఎంతైతే హింసించడని మాట్లాడుకుంటున్నామో, సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళని కూడా చెప్పింది. ఇది రెండు చోట్ల కూడా ఈ ఔరంగజేబు చేసిన డిమాండ్ ఏంటి తెలుసా? మతం మారమంటాడు. వాళ్ళు మతం మారలేదు. ఇది పైకి ఒక మతం మారమంటే మారలేదు కదా అని సింపుల్గా అనిపిస్తుంది. ఈ రోజు మనం ఉన్న హ్యాపీ లైఫ్లో మనకు అట్లా అనిపిస్తుంది. కానీ ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా? ఒక్క సంభాజీ మహారాజ్ కానీ, ఒక్క గురుతేజ్ బహదూర్ కానీ మతం మారుంటే వాళ్ళ కిందున్న లక్షలాది మంది ఒక్క పెట్టిన మారిపోయేవాళ్ళు. అట్లా మొత్తం భారతదేశము ఇస్లామీకరించబడకుండా, మొత్తం ఒక భారతదేశం ఇస్లాం దేశంగా మారిపోకుండా ఆగడానికి వాళ్ళ ప్రాణత్యాగాలు కారణం. బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఔరంగాబాద్ ఏదైతే ఉందో ఆ ఔరంగజేబు సమాధి అటువంటి చిల్లరగాడి సమాధి. వాడిని ఇర్రెస్పెక్ట్గానే మాట్లాడాలా, వానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లే. అటువంటి చిల్లరగానికి, అటువంటి చిల్లరగాడిని పూడ్చిపెట్టిన సమాధి ఉండే ఏరియా పేరు ఔరంగాబాద్ అని పెట్టి మనం మాట్లాడుకుంటున్నాం భారతదేశంలో అటువంటి వాడి సమాధి ఎక్కడుంది పలానా చోట అని. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సంభాజీ మహారాజ్ గారి సమాధి ఎక్కడుంది? సంభాజీ మహారాజు సమాధి కూడా అంటే ఆయనది చాలా దారుణమైన పరిస్థితులు. అంటే ఆయనని తీవ్రంగా 15 రోజుల పాటు హింసించి చంపిన తర్వాత ఆయన తలని కూడా ఔరంగజేబు సైన్యం, అయితే ఔరంగజేబుని మనం వ్యతిరేకించాలా అంటే వ్యతిరేకించాలి ఖచ్చితంగా. ఒక మతోన్మాదంతో అప్పుడు అక్బర్కి, షాజహాన్కి కూడా సామ్రాజ్యం విస్తరించుకోవాలని కోరుకుండేది. ఆ కాలంలో రాజులు అందరూ యుద్ధం చేసేవాళ్ళు. హిందూ రాజులు, ముస్లిం రాజులు ఎవరు యుద్ధం వాళ్ళు చేసేవాళ్ళు. గెలిచినాక తమ మతాన్ని వ్యాపించుకోవాలని కూడా ట్రై చేసేవాళ్ళు. అయితే ఔరంగజేబు చేసిన మరీ విపరీతమైన పని ఏంటంటే, అంతకు ముందున్న షాజహాన్, అక్బరు వీళ్ళంతా కూడా ముస్లిం రాజులే, మొఘల్ రాజులే. అయినప్పటికీ కూడా వాళ్ళకంటే ఉన్మాదం ఎక్కడొచ్చింది అంటే, ఔరంగజేబు తన రాజ్యం విస్తరించుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం మొత్తాన్ని
ఇస్లాంలోకి మార్చాలి అని ప్రయత్నించాడు అనమాట. మళ్ళీ అటువంటి వాడు టిప్పు సుల్తాన్ కూడా కనిపిస్తాడు మనకు సౌత్ ఇండియాలో. వీళ్ళు కేవలం రాజ్యం విస్తరించుకుంటే మనకు ఎవరికి అభ్యంతరం లేదు, అందుకోసం యుద్ధాలు చేసినా పర్లేదు. ఇప్పుడు అశోకుడు కళింగ యుద్ధం చేశాడు అంటారు కదా, అట్లా యుద్ధాలు రాజులు అందరూ చేస్తారు, చాలామంది చనిపోతారు. ఔరంగజేబు కూడా లాస్ట్ 30 సంవత్సరాలు నేను చెప్పినాను కదా మరాఠాలను ఓడించాలని వచ్చిందని చెప్పి, అందులో ఒక 10 సంవత్సరాల పాటు ఔరంగజేబు చేసే యుద్ధాల వల్ల ప్రతి సంవత్సరం 1,00,000 మంది చనిపోయేవాళ్ళు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది యుద్ధంలో చనిపోయేవాళ్ళు ఔరంగజేబు యుద్ధోన్మాదం వల్ల. కానీ అతను ఉన్మాదం యుద్ధంతో ముడిపడేది కాదు, మతాన్ని వ్యాపించుకోవాలనుకున్నాడు. ఈ మతాన్ని వ్యాపించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ సిక్కుల నుంచి కావచ్చు, ఇక్కడ మరాఠాల నుంచి కావచ్చు వ్యతిరేకత ఎదురైంది. అయితే ఈ తర్వాత అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద ఔరంగజేబ్కి కసి తీరేది కాదు. అందువల్లనే ఔరంగజేబ్ అంటే ఉత్తర భారతదేశంకి వెళ్తే ఒక రకమైన విపరీతమైన జనాల్లో ద్వేషము వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ మన దేశంలో పాలకులు సెక్యులరిజం పేరు చెప్పి ఔరంగజేబ్నే ప్రమోట్ చేసింది. ఎట్లా అంటే మన పుండు మీద కారం చల్లినట్టు అనమాట. ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ని హింసించి 15 రోజుల పాటు హింసించి చంపిన తర్వాత అతడి తలని నరికి ఆ తలని మరాఠాల ముందు ఊరేగించాడంట. ఎందుకు అంటే నాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఇట్లా అవుతుందని భయం పెట్టడం కోసం అని చెప్పి. మరాఠాలు భయపడలేదు, కానీ తమ ఛత్రపతి యొక్క అంటే తమ రాజు యొక్క తలని అట్లా నరికి ప్రదర్శించినందుకు గాను పట్టుదల పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ వ్యతిరేకత రెసిస్టెన్స్ ఇచ్చి తర్వాత అనేక సంవత్సరాల పాటు మరాఠాలకు మొఘల్స్కి మధ్య యుద్ధాలు జరిగి లాస్ట్కి ఔరంగజేబు సామ్రాజ్యమే పతనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మరాఠాలతో కూర్చొని 30 ఏళ్ల పాటు యుద్ధం చేసేసరికి ఔరంగజేబు ఢిల్లీని వదిలేయడం మొదలుపెట్టాడు. మొత్తం మహారాష్ట్రలోనే కూర్చొని యుద్ధాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఢిల్లీ వీక్ అయిపోయిన తర్వాత ఏంటి, మొఘల్ సామ్రాజ్యం దగ్గర ఉన్న ఖజానాలో డబ్బులన్నీ అయిపోయినాయి. ఎందుకు, యుద్ధం ఊరికే జరగదు కదా, యుద్ధం జరగాలంటే ఖజానా ఖాళీ అవుతుంది. 30 సంవత్సరాలు ఒకటే దగ్గర కూర్చొని యుద్ధం చేసిండు కదా ఔరంగజేబు, లాస్ట్కి ఖాళీ అయిపోయింది. కొందరు చరిత్రకారులు ఏం చెప్తారంటే ఔరంగజేబు చనిపోయే ముందు ఔరంగజేబు తన కొడుకు ఏం చెప్పాడంటే తెలుసా, నేను ఎందుకు వచ్చినో తెలియదు, నేను వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఒక అపరిచితుడిలాగా ఆగంతకుడిలాగా వెళ్ళిపోతున్నా, అసలు నా జీవితం ఎందుకోసం వచ్చింది, నేను జీవితం మొత్తంలో ఏం చేసినా నాకే తెలియదని చెప్పి చచ్చిపోయాడంట లాస్ట్లో. ఇది కూడా కొందరు చరిత్రకారులు చెప్తారు. అటువంటి ఒక ఉన్మాదంతో కూడిన అయోమయ జీవితం ఔరంగజేబ్ చేశాడు. అది అయిపోయిన తర్వాత ఆ ఔరంగజేబ్ పేరు వాడుకొని మన వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమాధి తర్వాత తారాబాయి కావచ్చు, ఛత్రపతి శివాజీ ఫ్యామిలీకి సంబంధించిన సమాధులన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ ఏవి ఎక్కడున్నాయని ప్రచారం చేసే బాధ్యత మన సెక్యులర్ ప్రభుత్వాలకు లేవు, మనకు చెప్పవు ఎక్కడ. రెండోది, ఔరంగజేబ్ పేరు మీద ఒక ఔరంగాబాద్ ఉన్నప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పేరు మీద ఏముంది, ఏమి లేదు. అయితే మొన్న ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వం కూలిపోతుంది అని తెలిసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఔరంగాబాద్ అనే పట్టణం ఏదైతే ఉందో ఛత్రపతి సంభాజీ నగర్ అని పెట్టడం జరిగిందనమాట. మొత్తం జిల్లా కాదు, ఒక పట్టణం పేరు అది మార్చారనమాట. సో ఇప్పుడు ఛత్రపతి శివాజీ పేరు మీద ముంబై టెర్మినస్ ఉంది. అవును, రైల్వే స్టేషన్ అక్కడ ఎయిర్పోర్ట్ పేరు కూడా ఐ థింక్ అదే ఉండొచ్చు. ఛత్రపతి రైల్వే స్టేషన్ అయితే చాలా ఫేమస్. దాని మీదే కదా 26/11 అటాక్ చేసింది. అంటే ఛత్రపతి శివాజీని కావచ్చు, సంభాజీని కావచ్చు, వాళ్ళ వారసత్వాన్ని పక్కనున్న పాకిస్తాన్ కావచ్చు, ఇంట్లోనే ఉన్న ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో సెక్యులర్ హిందువులు కావచ్చు, ఉన్మాద ఇస్లామిక్ జిహాదీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఓట్ల కోసం సీట్ల కోసం వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా రాజకీయం చేస్తుంటారు. చేయడం వల్ల ఔరంగాబాద్ అని ఉంది, కానీ ఛత్రపతి శివాజీ పేరు మీద సంభాజీ పేరు మీద పెట్టాల్సినవి లేవు. అయితే మనకేంటి, టిప్పు సుల్తాన్ పేరు మీద అంతెందుకు ఢిల్లీలో కూడా ఔరంగజేబ్ పేరు మీద ఒక రోడ్డు ఉండేది. దాన్ని మోడీ వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం రోడ్గా మార్చడం జరిగింది. అప్పుడు కూడా మన వాళ్ళందరూ తెగ ఏడ్చి పెడబొబ్బలు పెట్టిండ్రు. ఔరంగజేబ్ ఒక్కడే ముస్లిమా, అబ్దుల్ కలాం కాదా? కానీ అబ్దుల్ కలాం పేరు పెడితే కొందరికి నచ్చట్లేదు. ఎందుకు అంటే ఔరంగజేబ్లో ఉన్న మతోన్మాదము అబ్దుల్ కలాంలో లేదు కాబట్టి వాళ్ళకి నచ్చరనమాట. అందుకని మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళ గురించి, ఛత్రపతి శివాజీ గురించి, గుర్తేజ్ బహదూర్ గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవడం ఒకటే కాదు, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇటువంటి థింకింగ్ ఈ దేశంలో పుట్టి
ఈ దేశంలో పెరిగి మతం ఏదైనా పాటించుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, క్రీస్తుని పూజిస్తారా లేకపోతే అల్లాని పూజిస్తారా, ఎవరిని పూజించినా సరే ఈ దేశానికి లోబడి ఉండాలి. ఈ దేశాన్ని కాదని చెప్పేసి నాకు దేశం కంటే మతం ఎక్కువ అనుకున్నప్పుడు మనం కలిసి ఉండడం సాధ్యం కాదు. అట్లా అవ్వడం వల్లనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పడ్డాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి శక్తులు మొదలయ్యి కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, చాలా కాశ్మీర్ని అట్లా విడదీద్దామనే కదా ప్రయత్నించింది ఆర్టికల్ 370 అడ్డు పెట్టుకొని. దేశభక్తి, దేశం ముఖ్యం అని అనుకున్నప్పుడు మతం రెండో ప్లేస్కి వస్తుంది. కానీ మన దేశంలో అట్లా లేదు, మతమే ఫస్ట్ అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మన. సో విన్నారు కదా, సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు. ఆయన దేశం ధర్మం అంటూ ఆయన ప్రాణాలను సైతం అర్పించాడు. చివరి శ్వాస వరకు దేశం ధర్మం అనే బ్రతికారు. అటువంటి ఆయన చరిత్రను తొక్కిపట్టిన చిల్లరగాళ్లకు ఖచ్చితంగా రేపు వెళ్ళి మీరు చావా సినిమా చూపించండి, మీ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు, చూపించి చెప్పుతో కొట్టండి. ఔరంగాబాద్ని ఎవడన్నా పొగిడితే ఔరంగజేబ్ వాడు ఒక చిల్లరగా రాని చెప్పండి. ఎందుకంటే సంభాజీ మహారాజు లాంటి వ్యక్తులను మనం మర్చిపోయేలా చేశారంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. సో ఆయన గురించి వింటుంటేనే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడండి. నేను సినిమాను ప్రమోట్ చేయట్లేదు, ఆయన గురించి తెలుసుకోండి. సినిమా చూడకుండా బుక్కులు చదవండి, సంభాజీ మహారాజ్ గారి గురించి చదవండి. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే విధంగా ఉంది. ఇప్పుడు మనం ఇంకొకరి పేరు కూడా తలుచుకోవాలి. దేశం ధర్మం అంటూ బతికి చివరి శ్వాస వరకు బతికి చనిపోయిన ఆయన గురించి కాకుండా ఆయనను చంపిన 15 రోజులు చిత్రహింసలు పెట్టి చంపిన చిల్లరగాన్ని మనం మెదుల్లో పెట్టుకున్నాం. చిన్నప్పటి నుంచి చదివి ఒక రాజకీయ పార్టీ చేసిన పనికి మాలిన పని వల్ల. సో ఇప్పటికైనా మారదాం, తెలుసుకుందాం, మన చరిత్ర ఏందో మనం తెలుసుకుందాం, నలుగురికి చెప్దాం, ఇది మా దేశం, మా ధర్మం ఇది అని నలుగురికి చెప్పే విధంగా ఇప్పటికైనా మారదాం. జై హింద్.